Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, ఈరోజు మనం హరిహర వీరమల్లు మూవీ 6 ఇయర్స్ ముందు షూటింగ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఎందుకు రిలీజ్ అవ్వడం లేదో, ఎందుకు ఇన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుందో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక సినిమా పూర్తి చేయాలంటే చాలా కష్టపడాలి ఒక ప్రొడ్యూసర్. దాని తర్వాత ఆ మూవీ మంచి రిలీజ్కి అండ్ ఆ మూవీ మంచి ప్రమోషన్స్కి కూడా ప్రొడ్యూసర్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇదే సిచ్యువేషన్ ఒక పెద్ద సినిమాకి వస్తే ఆ సినిమా మల్టిపుల్ టైమ్స్ పోస్ట్పోన్ అయితే ఆ ప్రొడ్యూసర్ చాలా గుండె ధైర్యంతో పనిచేయాలి. ఇప్పుడు అలాంటి ప్రొడ్యూసరే మన ఏఎం రత్నం గారు. ఏఎం రత్నం గారు పవన్ కళ్యాణ్ గారి కాంపిటీషన్లో గతంలో ఖుషి అనే సినిమా చేశారు. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ మూవీతో పవన్ కళ్యాణ్ గారు యూత్ ఐకాన్గా నిలిచారు. దాని తర్వాత ఏఎం రత్నం గారు ప్రొడక్షన్లో, కళ్యాణ్ గారి డైరెక్షన్లో సత్యాగ్రహి మూవీ అని స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ స్టార్ట్ అవ్వలేదు. తర్వాత వెదలం అనే తమిళ మూవీని రీమేక్ చేయాలి అనుకున్నారు. అది కూడా అవ్వలేదు. ఫైనల్గా క్రిష్ గారి డైరెక్షన్లో ఏఎం రత్నం గారి బ్యానర్లో హరిహర వీరమల్లు అనే సినిమాని 2020లో అనౌన్స్ చేశారు. ఈ మూవీని 2 పార్ట్స్గా చేయాలి అనుకున్నారు. పార్ట్ 1కి ఇప్పటికీ 4 సార్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఫైనల్గా ఈ జూన్ 13న ప్రేక్షకుల ముందుకి వస్తుందనుకున్నారు, కానీ మళ్ళీ పోస్ట్పోన్ అయ్యింది. ఈ మూవీ పోస్ట్పోన్కి కారణాలు సోషల్ మీడియాలో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. బయ్యర్స్ రావట్లేదు ఈ మూవీకని, మూవీ డిస్ట్రిబ్యూషన్స్ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారని చాలామంది చాలా రకాలుగా ఆర్టికల్స్ రాసేస్తున్నారు. కానీ ఈ మూవీ పోస్ట్పోన్కి మెయిన్ రీజన్ ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్స్ అని ప్రొడ్యూసర్స్ ఆఫీస్ నుంచి మనకి సమాచారం. ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా హై రేంజ్లో యూజ్ చేశారంట. చాలా హై ఆక్టెన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో షూట్ చేశారని తెలుస్తుంది. వాటి విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో ఈ మూవీ పోస్ట్పోన్ అయ్యిందనేది అసలు విషయం. ప్రొడ్యూసర్ రిలీజ్ టైంకి ఆ వర్క్ కంప్లీట్ అయిపోతుందని అనుకుని మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు కంప్లీట్ అవ్వకపోవడంతో మళ్ళీ పోస్ట్పోన్కి వెళ్ళారు మన ఏఎం రత్నం గారు. ఏది ఏమైనా ఒక పెద్ద మూవీ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మూవీకి ఇంకొక డేట్ అనౌన్స్ చేస్తారు. ఆ డేట్లో రావాల్సిన చిన్న చిన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మూవీ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో ఒక మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ముందు అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాక, ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక రిలీజ్కి వెళ్ళడం అనేది ప్రతి ప్రొడ్యూసర్కి చాలా అవసరమైన విషయం. మూవీ డేట్స్ రిలీజ్ అనౌన్స్ చేశాక పోస్ట్పోన్ చేయాల్సి వస్తే మిగతా మూవీస్ ప్రొడ్యూసర్స్తో కూడా డిస్కస్ చేసి వేరే మూవీస్కి క్లాషెస్ అవ్వకుండా చూసుకుని రిలీజ్ చేస్తే చిన్న చిన్న సినిమాలు కూడా బతుకుతాయి. అసలే ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్స్కి జనాలు రావడమే మానేశారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో కంటిన్యూస్ పోస్ట్పోన్మెంట్స్ అంటే ఆడియన్స్కి ఆ మూవీ మీద ఉన్న ఇంట్రెస్ట్ పూర్తిగా చచ్చిపోతుంది. సో ఇలా జరగకుండా ప్రొడ్యూసర్స్ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం. సో ఇది గైస్, ఇది ఇవాళ మన డిస్కషన్, హరిహర వీరమల్లు పోస్ట్పోన్ డిస్కషన్. మూవీ ఇంకో రోజు రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఏఎం రత్నం గారికి మంచి సినిమా అవ్వాలని కోరుకుందాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. ఆయన స్టైల్లో చెప్పాలంటే వినాలి, వీరమల్లు చెప్తే వినాలి. అది గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.